నమస్తే. ఇంకొక ఇంపీచ్‌మెంట్ మోషన్. ఈసారి డైరెక్ట్‌గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీద ఇంపీచ్‌మెంట్ మోషన్ పెడతాను ప్రతిపక్షాలందరూ కలిసి. నిన్న ఓం బిర్లా మీద పెట్టారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ మీద ఇంపీచ్‌మెంట్ మోషన్ పెట్టారు. మరి ఎవరు పెట్టారు ఏంటనేది చూద్దాం. ఓకే. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఈసి జ్ఞానేష్ కుమార్ని మీరు తప్పించాలి అని, సిఈఓగా మీరు తప్పించాలని ఒక ఇంపీచ్మెంట్ మోషన్ని మూవ్ చేసింది తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన మమతా బెనర్జీ వాళ్ళు ప్లస్ వాళ్ళ టీం కలిసి జ్ఞానేష్ కుమార్ని మీరు తప్పించండి, ఎందుకంటే ఇతను రూలింగ్ పార్టీకి సపోర్ట్గా, రూలింగ్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలను తొక్కేస్తున్నాడు, ఎన్నికలు ఓడిపోవటానికి సాయం చేస్తున్నాడు, ఇతను పక్షపాతం చూపిస్తున్నాడు ఎలక్షన్ కమిషనరు అని చెప్పేసి జ్ఞానేష్ కుమార్ని ఇమ్మీడియట్గా మీరు తప్పించండి అని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కొత్త వాళ్ళని పెట్టండి అని తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు ఈ యొక్క మోషన్ని మూవ్ చేశారు. అయితే వాళ్ళకి సపోర్ట్గా, తృణమూల్ కాంగ్రెస్కి, మమతా బెనర్జీకి సపోర్ట్గా ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి చాలా పొలిటికల్ పార్టీలు వాళ్ళకి సపోర్ట్గా 180 నుంచి 193 మంది అపోజిషన్ ఎంపీలు సంతకం చేసి వాళ్ళు స్పీకర్కి ఇచ్చారు అనేది మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు మొత్తం కూడా వాళ్ళకి, అంటే మమతా బెనర్జీకి అండగా నిలబడ్డారనేది మనకి రాజ్యసభ ప్లస్ లోక్సభలో అంటే సంతకం చేశారు. ఇంకా చర్చ న్యూస్ అయితే బయటకు వచ్చేసింది, ఇవ్వబోతున్నారు ఈరోజు ఈవినింగ్ లోపు ఇస్తారని కనిపిస్తుంది. ఓకే. మెయిన్ ఎలిగేషన్ ఏంటి అంటే ఇతను జ్ఞానేష్ కుమార్ అనే ఆయన రూలింగ్ గవర్నమెంట్కి అనుకూలంగా బిహేవ్ చేస్తున్నాడు, పక్షపాతంగా బిహేవ్ చేస్తున్నాడు. ఎలక్టోరల్ రివిజన్లో, ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఇర్రెగ్యులారిటీస్ చేశాడు, స్కామ్ చేశాడన్న విధంగా వాళ్ళు ఆరోపణ చేశారు. ఓటర్ని, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి లెజిస్లేటివ్ ఓటర్స్ని తొలగించడం, యాడ్ చేయటం, వాళ్ళకు అనుకున్న వాళ్ళని చేశాడు. కాన్స్టిట్యూషనల్ అథారిటీని, డిస్క్రిమినేటరీని కండక్ట్ని మిస్యూజ్ చేశారు అని చెప్పేసి, కాన్స్టిట్యూషనల్ అథారిటీ డిస్క్రిమినేటరీ కండక్ట్ని మిస్యూజ్ చేశారని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేశారు. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎలిగేషన్స్ మొత్తాన్ని రిజెక్ట్ చేసింది. యాజ్ యూజువల్గా వాళ్ళు రిజెక్ట్ చేసింది. ఏదేమైనప్పటికీ సిఈసిని రిమూవ్ చేయాలంటే ఆర్టికల్ 324 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం సిఈసిని సుప్రీంకోర్టు జడ్జిని ఎలాగైతే రిమూవ్ చేస్తారో అలాగే సిఈసిని కూడా రిమూవ్ చేయొచ్చు ఆర్టికల్ 324ను ఉపయోగించి. మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ ఓటేస్తే అనుకూలంగా జడ్జి పోతాడు. 2/3 మెంబర్స్ ప్రజెంట్ ఓటింగ్ ఇన్ బోత్ హౌసెస్, ఈ రెండు హౌస్లో కూడా 2/3 మెంబర్స్ తోటి కనుక వాళ్ళు ప్రజెంట్ అయినప్పుడు మెజారిటీ వస్తే తొలగించవచ్చు అతన్ని. కాబట్టి నోటీస్ ఇస్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. అయితే ఇప్పుడు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనేది ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. వాళ్ళకు అనుకూలంగా సంతకం చేసిన పొలిటికల్ పార్టీలు, అంటే మమతా బెనర్జీని సపోర్ట్ చేస్తూ, తృణమూల్ కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తూ సంతకం చేసిన పొలిటికల్ పార్టీలు, కాంగ్రెస్ వాళ్ళు, ఐఎన్ఎస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఇనిషియేట్ చేశారు దాన్ని. సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ వాళ్ళు సపోర్ట్ చేశారు. ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే స్టాలిన్ వాళ్ళు సపోర్ట్ చేశారు. శివసేన ఉద్ధవ్ బాల్ ఠాక్రే ఫ్రాక్షన్, ఆ బాల్ ఠాక్రే ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్కి సంబంధించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ సిపిఐ మార్క్సిస్ట్ వాళ్ళు సపోర్ట్ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు సపోర్ట్ చేశారు. రాష్ట్రీయ జనతాదళ్ పేరేంటే లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించినటువంటి వాళ్ళు సపోర్ట్ చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళు సపోర్ట్ చేసి సంతకం చేశారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వాళ్ళు
సంతకం చేశారు. కేరళ కాంగ్రెస్ ఫ్రాక్షన్, ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి కేరళ కాంగ్రెస్ ఫ్యాక్షన్ వాళ్ళు సంతకం చేశారు. అంటే కాంగ్రెస్లో ఒక ఫ్యాక్షన్ ఉంది కేరళ కాంగ్రెస్ అని, వాళ్ళు సంతకం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళు కూడా కాంగ్రెస్ నుంచి చెల్లినటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు సంతకం చేశారు. అయితే కొన్ని పొలిటికల్ పార్టీలు సంతకం చెయ్యరు. ఎందుకు చేయరంటే వాళ్ళు ఎన్డీఏలో భాగం కాబట్టి వాళ్ళు చేయరు. ఎవరు? భారతీయ జనతా పార్టీ వాళ్ళు సంతకం చేయరు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంతకం చేయరు, జనతాదళ్ యునైటెడ్ అదే నితీష్ కుమార్ వాళ్ళు సంతకం చేయరు, లోక్ జనశక్తి రామ్ విలాస్ పాస్వాన్కి సంబంధించిన లోక్ జనశక్తి వాళ్ళు సంతకం చేయరు, అప్నాదల్ అంటే సోనియాలాల్ వాళ్ళు సంతకం చేయరు, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెస్ పార్టీ వాళ్ళు సంతకం చేయరు, ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేన వాళ్ళు సంతకం చేయరు. సో వీళ్ళందరూ కూడా ఎన్డీఏలో భాగస్తులు. సో వాళ్ళు ఎవరు సంతకం చేయరు, వాళ్ళని అడగరు కూడా. వీళ్ళు కొన్ని పొలిటికల్ పార్టీని అప్రోచ్ అయ్యారు, కానీ వాళ్ళు మేము సంతకం చేయమన్నారు. వాళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేడీ నవీన్ పట్నాయక్ సంబంధించి, బీఆర్ఎస్ కేసీఆర్కి సంబంధించి ఈ 3 పార్టీలు వాళ్ళు మేము సంతకం అంటే న్యూట్రల్గా ఉంటామని చెప్పారు అనేది మనకి వస్తున్నటువంటి ఒక సమాచారం. ఇక్కడ సర్ప్రైజింగ్గా వైఎస్ఆర్సీపీ గురించి మనం మాట్లాడాలి 100%. ఎందుకంటే ఇక్కడ ఎన్నికల్లో ఓటింగ్ ఫ్రాక్షన్లో మేము మోసం ద్వారా మోసపోయి అంటే మోసం చేసి మమ్మల్ని ఓడించారని జగన్ గారే చెప్పారు. ఎన్నికలు అయిపోగానే 11 సీట్లు రాగానే ప్రెస్ మీట్ ముందుకు వచ్చి నన్ను మోసం చేశారని నేను అనగలను కానీ నేను అంటలేదు అని అన్నారు జగన్ గారు. ఓకే అన్నారు కదా మాట. ప్లస్ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇక్కడ రాయచోటిలో ఏదో స్కామ్ చేసిందని వేశారు. ఈవీఎంలో మ్యానిపులేషన్స్ జరిగాయని చంద్రశేఖర్ లాంటి వాళ్ళు, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది వెళ్ళారు. వీళ్ళు చాలామంది ఎంపీలు, వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎంపీలు మమ్మల్ని మోసం చేశారు, మోసం జరిగిందని అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఒక పేపర్ మీద రాసి ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చారు. అంటే వీళ్ళకి అబ్జెక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ మీద. మోర్ ఓవర్ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు బలంగా నమ్ముతున్నారు చీటింగ్ చేశారని. అయినా సరే మేముగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళి ఈ యొక్క మోషన్కి మేము సపోర్ట్ చేయము, ఎలక్షన్ కమిషన్నే సపోర్ట్ చేస్తామని నిర్ణయం తీసుకున్నారని ఈ న్యూస్ ప్రకారం. ఒకవేళ అదే జరిగితే ఇంతకన్నా తప్పిదం లేదని నేనైతే అనుకుంటున్నా. సరే ఇంతవరకు అంటే ప్రజలకు సంబంధించిన బిల్లులు మద్దతు ఇస్తున్నాం అది ఇదని చెప్పి కవరప్ చేయగలిగారు. దీన్ని ఎలా కవరప్ చేస్తారు? మీ క్యాడర్ నమ్ముతుంది మోసం ఈవీఎం మ్యానిపులేషన్ చేసి గెలిచారని. మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు నమ్ముతున్నారు మోసం జరిగి, ఎలక్షన్ కమిషన్లో మోసం జరిగి మేము ఓడిపోయామని. అయినా మీరు ఎలక్షన్ కమిషన్కి సపోర్ట్గా మీరు మద్దతు ఇస్తే, ఇండియా బ్లాక్కి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ ఇస్తే దాని అర్థం ఎలాంటి మోసం జరగలేదు, ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని మోసం చేయలేదు, మేము కావాలనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క కూటమి వాళ్ళు ప్రజా ఆమోదంతోనే ఓడిపోయి మాకు 11 సీట్లే వచ్చాయని మీరు అంగీకరించినట్లు లెక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దీనికి గనుక మీరు సపోర్ట్ చేయకపోతే మీరు అంటే ఎలక్షన్ కమిషన్ తప్పు లేదు అని ఎలక్షన్ కమిషన్ మీరు సమర్థించినట్లు లెక్క. 2 ప్రమాదాలు వైఎస్ఆర్సీపీకి. ప్రమాదం 1, మీ యొక్క క్యాడర్లో మీరు తప్పుడు సంకేతం పంపిస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్లో ఎలాంటి జరగలేదు, ప్రజలు నన్ను ఓడించి 11 సీట్లు పడేశారని చెప్పేసి మీరు ప్రజలకు చెప్పినట్టు ఒక తప్పుడు సంకేతం అయితే నెంబర్ 1 ఎలక్షన్ కమిషన్ కనుక మీరు ఇండియా బ్లాక్ మమతా బెనర్జీకి సపోర్ట్ చేయకపోతే ఒక పాయింట్ 1. పాయింట్ 2, ఒకవేళ ఈ యొక్క అదే కనుక కొనసాగితే అంటే ఈ ఎలక్షన్ కమిషనర్ కనుక మళ్ళీ కొనసాగితే టీడీపీ, జనసేన, బీజేపీ 2029లో కూడా 2029లో కూడా వాళ్ళు కలిసి కనుక ఎన్డీఏ కూటమిలోకి వెళ్తే 29లో కూడా వాళ్ళు ఎన్డీఏ కూటమిలో కనుక కొనసాగితే ఒకవేళ మీరు అన్నట్టుగా వాళ్ళు మళ్ళీ చీటింగ్ చేస్తే ఇక మీరు లైఫ్లో అధికారంలోకి రాలేరు. మీకున్న 2 ఆప్షన్స్. ప్రజలకి సంకేతం పంపించి నేను గత ఎన్నికల్లో మోసందారు ఓడిపోయిన ప్రజలకి సంకేతం పంపించి ఎలక్షన్ కమిషనర్ని వ్యతిరేకించి ఇండియా బ్లాక్ సపోర్ట్ చేసి మీరు ప్రజలకి ఒక గుడ్ సంకేతం పంపించడం ఒక మార్గం. లేదు అంటే చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ కొట్టుకొని విడిపోతే మనం వెళ్దామేమో, అప్పుడు వాళ్ళు మనల్ని చీటింగ్ చేసి మనల్ని గెలిపిస్తారనేది స్పెక్యులేషను, ఊహాగానము. అదొక పెద్ద ఇది ఏమంటారు ఏమంటారు ఇమాజినేషన్. అది
అదొక ఇమాజినేషన్ అది. ఏది చంద్రబాబు నాయుడు మోడీ కొట్టుకోవాలి, వాళ్ళు విడిపోవాలి, మనం లోపలికి వెళ్ళాలి, అప్పుడు ఆ ఈవీఎం మ్యానిపులేషన్ ద్వారా మనం గెలుస్తాము, చంద్రబాబు నాయుడు గెలవడప్పుడు అనేది బీజేపీ వాళ్ళు అన్ని పార్టీలు తొక్కుకుంటూ వస్తున్నారు. సో టీడీపీని కూడా తొక్కుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ ఎన్డీఏలో కొనసాగదు, వాళ్ళు బయటకు వస్తారు, మనం లోపలికి వెళ్ళొచ్చు, ఎన్డీఏతో మనం కొనసాగించవచ్చు, మనం కూడా హిందుత్వ పార్టీగా మారచ్చు అనేటువంటి స్పెక్యులేషన్ నుంచి వైఎస్ఆర్సీపీ బయటకు రాకపోతే నష్టం వైఎస్ఆర్సీపీకి. నేను అది చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నిన్న కూడా మద్దతు ఇవ్వలేవాళ్ళు, నిన్న కూడా మోడీకి మద్దతు ఇచ్చారు. ఆయన ఏమిచ్చాడు, ప్రసంగం ఇచ్చాడు, ఆయన పేరు గురుమూర్తి. ఏమైనా ప్రసంగం ఇచ్చాడు, మేము అటు కాదు ఇటు కాదు, మేము న్యూట్రల్గా ఉంటాము, సో స్పీకర్ చాలా మంచివాడు, మాకు టైం ఇచ్చాడు, మేము గౌరవిస్తాము స్పీకర్ పొజిషన్ని అని అంతా ఊరికే శుద్ధి ప్రసంగాలు. నేను అదే వైసీపీలు తిట్టుకున్నా సార్, నేను చెప్పేది అదే, మీరు చాలా పొరపాట్లు చేస్తాను వైసీపీ వాళ్ళు. ఎందుకంటే 2014 నుంచి వాళ్ళ సెక్యులర్ పార్టీ అని చెప్పుకొని పోయి ప్రతిసారి ఎన్డీఏకి సపోర్ట్ చేయడం అనేది బాగాలేదండి. 2014 నుంచి ఇదే పని చేస్తున్నారండి వైసీపీ వాళ్ళు. ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి నేను ఒకటే ప్రశ్న వైసీపీ వాళ్ళకి, ఒకటే ప్రశ్న, టీడీపీ అండ్ వైసీపీ బోత్ ఒకటి ప్రశ్న వేస్తాను నేను, వైసీపీ అండ్ టీడీపీ నరేంద్ర మోడీ గారి యొక్క గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ అనేది డెమోక్రటిక్ సిస్టానికి, సెక్యులర్ సిస్టానికి వ్యతిరేకంగా వెళ్తుందని ఇండియా బ్లాక్ వాళ్ళు ఆరోపణ చేస్తూ ఈ దేశాన్ని వాళ్ళ చేతిలో నుంచి మనం కాపాడాలనేటువంటి ఒక స్లోగాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఇండియా బ్లాక్ వాళ్ళు సెక్యులర్ దేశాన్ని కట్టడానికి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ వైసీపీ అండ్ టీడీపీ ఇన్ బిల్డింగ్ ది సెక్యులర్ ఇండియా సో ఫార్ సిన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కట్టిన దగ్గర నుండి వైసీపీ యొక్క, టీడీపీ యొక్క భారతదేశంలో సెక్యులర్ దేశం కట్టడానికి మీ పాత్ర ఏంటి అంటే చుక్కాని పెట్టి చూసినా కనపడదు వీళ్ళ పాత్ర. రెండు పొలిటికల్ పార్టీలు హిందుత్వ రాష్ట్రం కట్టడానికి మీ పాత్ర ఏంది అంటే పుంకాలుగా చెప్పవచ్చు వీళ్ళ యొక్క పాత్ర. ఈ రెండు పొలిటికల్ పార్టీలు ఎందుకు వాళ్ళు మద్దతు ఇచ్చుకుంటూ వచ్చి వాళ్ళు పెట్టే ప్రతి బిల్లు, బిల్లు దగ్గర నుంచి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు దగ్గర నుంచి, గవర్నర్ల అధికారాలు మార్చడం దగ్గర నుంచి, మొత్తం రైతులకు పెట్టిన బిల్లుల దగ్గర నుంచి మొత్తానికి వాళ్ళు మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు టీడీపీ, వైసీపీ, నరేంద్ర మోడీ గారికి. వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ ఒక దేశం మొత్తాన్ని కూడా ఒక మతం మీద కట్టాలి అనేటువంటి ఒక ఆ యొక్క ఏమంటారు ఆ ఆబ్జెక్టివ్ని వాళ్ళు ఆల్మోస్ట్ 60% కట్టేశారు ఆల్రెడీ దేశాన్ని మతం మీద ఎన్డీఏ గవర్నమెంట్. దాంట్లో జగన్ గారి యొక్క, చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా ఉంది. వాళ్ళకి మద్దతు ఇస్తూ చంద్రబాబు నాయుడు, జగన్ వాళ్ళిద్దరు కలిసి, అంటే హిందూ రాష్ట్రం కట్టడానికి జగన్ అండ్ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారు. కానీ సెక్యులర్ రాష్ట్రం కట్టడానికి జగన్ది, చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటి అంటే జీరో. కేంద్రంలో నేను చెప్పేది తప్పైతే మీరు లోపలికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, లోపలికి వెళ్ళి చెక్ చేసుకోండి వాళ్ళు ఏమేమి బిల్లులకి మద్దతు ఇచ్చారు, ఏమేమి బిల్లులకి మద్దతు ఇవ్వలేదు. చివరికి మణిపూర్లో క్రిస్టియన్స్ని కొడితే దాన్ని కూడా జగన్ స్పెసిఫికలీ ఈజ్ ఎ క్రిస్టియన్. ఓకే, సరే, ఆయన క్రిస్టియన్ అయినప్పటికీ నెవర్ క్లెయిమ్డ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, అది మతం మానవత్వం అంటాడు. ఓకే, చంద్రబాబు నాయుడు సరే ఇంకా ఆయన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆయన డైరెక్ట్గా తిట్టాడు, మత మార్పులు చేస్తున్నారు క్రిస్టియన్స్, అది ఇది అని చెప్పి ఆయన అటాక్ చేస్తాడు క్రిస్టియన్స్ని. ఓకే, వీళ్ళిద్దరు కలిసి ఆ క్రిస్టియన్స్ని కొడితే కూడా దానికి వ్యతిరేకంగా ఓటేశారు. మోడీ గారి గవర్నమెంట్ మంచిది, ఆ క్రిస్టియన్స్ కాదు, అది రిజర్వేషన్ కోసం తనుగు చచ్చారు అని చెప్పినట్లు లెక్క. అది చేశారు వీళ్ళు రెండు పొలిటికల్ పార్టీలు. ఇప్పుడు కనీసం ఎలక్షన్ కమిషన్ కన్నా నిలబడతారా లేదా నాకు తెలీదు. ఎలక్షన్ కమిషనర్ మీద ఇప్పుడు సిఎస్సి మీద వాళ్ళు ఇది పెట్టబోతున్నారు, అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం. ఇది ఇంపీచ్మెంట్ మోషన్ పెట్టబోతున్నారు. వైసీపీలు ఏం చేస్తారో చూద్దాం. అంటే ఈ న్యూస్ ప్రకారం వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, అప్రోచ్ అయ్యారట, వైసీపీ వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యారట, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు, మమతా బెనర్జీ వాళ్ళు మేము పెట్టమన్నారట అనేది ఈ న్యూస్ ప్రకారం. ఓటింగ్ టైంలో ఆయన కోఆపరేట్ చేస్తారా లేదా, ఓటింగ్ టైంలో కూడా ఇంకా మోడీకి అండగా ఉంటారనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం.